హలో ఎవ్రీవన్. ఈరోజు మనం మాట్లాడేది న్యూ ఇన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నెట్. సో ఎస్, యూ గెస్ట్ ఇట్ రైట్. ఇట్స్ శాటిలైట్ ఇంటర్నెట్. సో ఫార్ వీఆర్ యూజింగ్ ఓన్లీ వైఫై లేదా ల్యాన్ ఆర్ఎల్స్ మేబీ మొబైల్ టవర్స్ ఆర్ఎల్స్ సెల్యులర్ మొబైల్ యూజ్ చేస్తుండే. కానీ ఇప్పటి నుంచి ఆర్ఎల్స్ ఫ్యూచర్ వీ విల్ యూజ్ శాటిలైట్ ఇంటర్నెట్. శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఏదైనా టవర్ నుంచి వచ్చేది కానీ లేదా మన ఇంటర్నెట్కి వైడ్ కనెక్షన్స్ కానీ ఇంకా అవసరం ఉండదు. సో శాటిలైట్ నుంచి డైరెక్ట్గా మనకి ఇప్పుడు ఎర్త్ పైన ఎట్లా ఏమైనా శాటిలైట్ రొటేస్ అయ్యి అక్కడ నుండి ఇంటర్నెట్ వస్తుంది. ఎస్, మీరు రీసెంట్గా గెస్ట్ చేసింది కరెక్టే. రీసెంట్గా మీరు స్టార్ లింక్ ఇంటర్నెట్ గురించి ఇంటర్నెట్ వినొచ్చు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ స్టార్ లింక్ ఇలాన్ మస్క్ ఇంటర్నెట్. సో ఇంకోటి ఏంటంటే ఇది హై ఛాన్స్ ఇండియాలో మనకి ఇది టెస్లా కంటే ముందే రావచ్చు. సో టెస్లా ఇస్ ద హాట్ టాపిక్. ఎప్పటి నుంచి వస్తుందని చెప్తుండ్రు, ఇంకా రాలేదు. సో టెస్లా కంటే ముందు వీల్ గెట్ స్టార్లింక్ ఇలాన్ మస్క్ ఇంటర్నెట్. నెక్స్ట్, సో హౌ డు వీ గెట్ దిస్? ఇది మనకి ఎట్లా వస్తుంది? సో ఫార్ వచ్చేసి జియో అండ్ ఎయిర్టెల్ కాంబినేషన్లో మస్క్ ద్వారా జియో అండ్ ఎయిర్టెల్ ఆర్ ప్రొవైడ్ చేస్తుండ్రు. సో దేర్ ఈజ్ ఎ హై ఛాన్స్ ఇట్ విల్ బీ ఇన్ ద 25th 2025 ఇయర్లోనే వచ్చేటట్టుంది. సో మనకి మేజర్ అడ్వాంటేజ్ అని యూ కెన్ మరి అడగచ్చు, భయ్యా మాకు ఆల్రెడీ ఇంటర్నెట్ వస్తుంది కదా, ఇంక మళ్ళీ మాకు స్టార్ లింక్ ఇంటర్నెట్ ఎందుకు? సో దీని అడ్వాంటేజెస్ అంటే మీరు ఏదైనా రిమోట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు లేదా బస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు, ట్రైల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఫోన్కి నెట్వర్క్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు. సో అట్లాంటి ప్లేసెస్లో యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ద ఇంటర్నెట్ అండ్ ఇట్ విల్ బి మ్యాసివ్ బ్రేక్ త్రూ ఇన్ మై ఒపీనియన్. అండ్ సో ఇదంతా బాగానే ఉంది, బట్ హౌ మచ్ కాస్ట్ ఇట్ విల్ బి? సో so how do you set up? You have already satellite, so you have to buy some setup box in your home or somewhere. You will have యాంటీనా నుంచి శాటిలైట్ కనెక్షన్ వస్తే మీకు ఇంటర్నెట్ వస్తూ ఉంటుంది. మీరు ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దేర్ ఈజ్ ఎ ఛాన్స్ మీరు అక్కడ ఏదైనా కాంపాక్ట్ వైఫై రౌటర్లు అనేది పెట్టుకొని దానికి ఛార్జింగ్ పెట్టుకుంటే మీకు ఆ ప్లేసెస్లో కూడా వస్తుంది. బట్ మోస్ట్ ప్రాబ్లీ ఇట్ విల్ బీ ఎవ్రీవేర్. బట్ నెక్స్ట్ థింగ్ ఈజ్ హౌ మచ్ విల్ బి ద ప్రైస్? సో యాజ్ ఎ ఇండియన్స్ మనకి బడ్జెట్ కన్సర్న్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఆల్రెడీ నాకు 1.5 GB ఉంది, నాకు ఇంకా అవసరం లేదు అనేటప్పుడు, నేను ఆల్రెడీ 300 400 పే చేస్తున్నా, నాకు ఇంకా అవసరం లేదు అనే వాళ్ళకి ఇది పెద్దగా యూజ్ ఉండదు. బట్ ఇనీషియల్గా ఎస్, కార్పొరేట్ కంపెనీస్ విల్ బీ మోర్ ఇంట్రెస్టెడ్. కార్పొరేట్ ఆర్ఎల్స్ ఎనీ రిచ్ పీపుల్ ఆర్ఎల్స్ యాక్టర్స్, ఆల్ ద హై బడ్జెట్ ప్లేయర్స్ ఆర్ఎల్స్ rich people, they will have access initially, and then slow down the track. We will also have, normal people also have this kind of satellite internet, or else you can call it as Starlink internet. సో ఇనీషియల్గా మనకి వచ్చేసి ఇన్స్టాలేషన్కి 30,000 అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ యూ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ సబ్స్క్రిప్షన్ అగైన్ 3,000 to 4,000 యూ హ్యావ్ టు గివ్ ఫర్ మంత్లీ. సో ఇంత ఖర్చు పెట్టి కార్పొరేట్ దీన్ని మన ఇండియాకి తీసుకొస్తారా? ఎస్, ఆల్రెడీ జియో అండ్ ఎయిర్టెల్ పార్ట్నర్డ్ విత్ ఇలాన్ మస్క్. ఇది ఖచ్చితంగా వస్తుంది, బట్ ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 1.5 lakhs per year. ఇన్స్టాలేషన్ 30 to 40K ఆర్ఎల్స్ 25 to 30,000, అండ్ ఎవ్రీ మంత్ 3,000, 36. సో క్లోజ్ టు అట్లీస్ట్ 1 lakh అయినా వస్తుంది. అండ్ బట్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. మనం ఎక్కడికైనా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కానీ లేదా వేరే సిటీకి వెళ్ళినప్పుడు కానీ, యూ ఆన్ ఎర్త్ వేర్ ఎవర్ యూ గో యూ విల్ హ్యావ్ దిస్ ఇంటర్నెట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, అండ్ ఇట్ విల్ చేంజ్ the dimensions of internet. So as a India, we are already super fast in the digitalized world, but it's going to increase one more dimension to that. సో నెక్స్ట్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాన్ మస్క్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళ ప్రోడక్ట్ ఇండియాకి వస్తుందని వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు. ఇంకోటి, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? డూ యూ గోనా యూస్ స్టార్లింక్ ఇంటర్నెట్ ఆర్ఎల్స్ లేదు భయ్యా అంత సీన్ లేదు, ఆల్రెడీ మనకు ఉన్న ఇంటర్నెటే చాలు, ఇది ఎందుకు అంటారా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ప్లీజ్ కామెంట్ బిలో, అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.